నెల్లూరు మూలపేటలోని స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో చేయూత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలకు నిర్వాహకులు మజ్జిగను అందజేశారు. ఈ చలివేంద్రాన్ని బీజేపీ నాయకులు సురేంద్రరెడ్డి, మాజీ కార్పొరేటర్ పిట్టి సత్యం నాగేశ్వరరావు ప్రారంభించారు. చేయూత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని బీజేపీ నాయకులు సురేంద్రరెడ్డి తెలిపారు. ఇది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు యశ్వంత్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. చెరువు గట్టునున్న స్వర్ణలింగేశ్వర స్వామి వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి నిత్యం కూడా ఈ ప్రాంతంలో వెళ్ళే దాహార్తులకి దాహం తీర్చే ఒక మంచి కార్యక్రమాన్ని చేయూత చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం. సేవా కార్యక్రమం చేయాలనే భావంతో ఇంత చిన్న వయసు నుంచి చేయూత చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిత్యము కూడా చలివేంద్రాలు లేదా అన్నదాన కార్యక్రమాలు లేదా మరొక సేవా కార్యక్రమాలు వీటిల్లో పాలు పంచుకుంటూ చేయూత అందరికీ అండదండలుగా చేయూతను అందిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకోబోతున్న వాళ్ళని ప్రత్యేకించి అభినందిస్తున్నా. ఇంత చిన్న వయసులో మీకు ఇంతటి చక్కటి ఆలోచన వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ చేయూత నెల్లూరు ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా దీన్ని మరింత తీర్చిదిద్దాలని, మీ ఇద్దరితో పాటు ఉన్న సభ్యులందరూ కాకుండా మరికొంతమంది సమాజంలో ప్రముఖులను కూడా దీంట్లో చేర్పించి మరింత విశాలంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి చేనేత చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చేయూత చారిటబుల్ ట్రస్ట్ తరఫున చలివేంద్ర ఓపెన్ చేసి దాహార్తులకి దాహం తీర్చేదానికి మజ్జిగ సప్లై చేయడం చాలా సంతోషకరమైన విషయం. అది ఆ చేయూత ప్రెసిడెంట్ వచ్చి యశ్వంత్, సెక్రటరీ వచ్చి నందకిషోరు, మిగతా వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు 2017 నుంచి ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాలు, తర్వాత అన్నదాన కార్యక్రమాలు చాలా విరివిగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇదే విధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, దీనికి మన సురేందర్ రెడ్డి గారు, హర్ష గారు, తర్వాత వచ్చి చంద్ర గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇంకా మంచి కార్యాలు చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చేయూత చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.